So okay. So we'll just revise for the 5 minutes yesterday what we have discussed, and then we'll go further for the next topics. సరేనా? నేను ఈ వీకెండ్ లో నేను మీకు డాక్యుమెంట్ అనేది షేర్ చేస్తాను. ఈ వీకెండ్ లో డిస్కస్ చేసాం. సో సర్వర్ డిస్కస్ చేసాం. సో ఎండ్ పాయింట్ డిస్కస్ చేసాం, రైట్? నేను టెస్ట్ స్కోర్ yesterday I will share the score today. Yesterday నేను స్కోర్ రిలీజ్ చేయడం మర్చిపోయాను, ఈరోజు రిలీజ్ చేస్తాను. Okay, let's focus on the Node.js class. Regarding the test, we'll release it later. Okay, so and again we have discussed in yesterday's class about the Node.js, right? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా క్రియేట్ చేసాం. సో గైస్, కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ Node.js? Node.js అంటే ఏంటి? వాట్ ఈస్ Node.js? సో Node.js అనేది ఒక రన్ టైమ్ అన్నమాట. సో Node.js అనేది ఒక రన్ టైమ్. ఎందుకు? జావా స్క్రిప్ట్ రన్ చేయడానికి. సరేనా? జావా స్క్రిప్ట్ రన్ చేయడానికి Node.js అనేది ఒక రన్ టైమ్. Node.js అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కాదు. ఓకేనా? అండ్ వీ హ్యావ్ టూ థింగ్స్ కాల్డ్ నోడ్ అండ్ npm. నోడ్ అంటే ఏంటి? జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్. సో నోడ్ అనేది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. npm అనేది నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఇది ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద లైబ్రరీస్, రైట్? దెన్ వీ విల్ యూస్ దిస్ npm. ఓకే, సో నౌ వాట్ ఈస్ సర్వర్? సర్వర్ అంటే ఏంటి? సర్వర్ అంటే ఏంటి? సర్వర్ ఇస్ ద ప్లేస్ వేర్ వీఆర్ రన్నింగ్ అవర్ కోడ్ బేస్. అర్థమవుతుందా? సో సర్వర్ అంటే ఎక్కడైతే మనం కోడ్ బేస్ ని మనం రన్ చేస్తున్నామో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మన కోడ్ బేస్ ని ఇక్కడే లోకల్లోనే రన్ చేస్తున్నాం. సో విచ్ ఈస్ అవర్ సర్వర్? సో అవర్ లోకల్ హోస్ట్ యువర్. సో మన మిషన్ మన సర్వర్ అన్నమాట. సో మనం క్లౌడ్ లో మెన్షన్ చేస్తే క్లౌడ్ ఈజ్ అవర్ సర్వర్. అర్థమవుతుందా? సో అది సర్వర్ అంటే. దెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. రిక్వెస్ట్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ద క్వశ్చన్, రైట్? వీఆర్ రిక్వెస్టింగ్. హూ విల్ రిక్వెస్ట్? వెబ్ బ్రౌజర్స్ ఆర్ ద మొబైల్ అప్లికేషన్స్. ఏదైనా సరే ఒక అప్లికేషన్ రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకు? ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఆన్సర్ టు దట్. రిక్వెస్ట్ అంటే ఏంటి? అడగడం, అవునా? సో ఇక్కడ మనకు ఎక్కడి నుంచి అడుగుతారు? వెదర్ ఇట్ కెన్ బి వెబ్ అప్లికేషన్ ఆర్ మొబైల్ అప్లికేషన్. అర్థమవుతుందా? సో మనకు సర్వర్ లో ఏం చేస్తాం? మనము సర్వర్ లో నుంచి మనం రెస్పాన్స్ పంపిస్తాం, అంటే ఆన్సర్ అనేది ఫ్రంట్ ఎండ్ కి పంపిస్తాం అన్నమాట. సో ప్రతి ఒక్క అప్లికేషన్ రన్ అవుతుందంటే దట్ విల్ హ్యావ్ ఏ పోర్ట్. దట్ వి ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ఎస్టర్డేస్ క్లాస్. సో ఇక్కడ మనం ఎస్టర్డే వి హ్యావ్ ran అవర్ కోడ్ బేస్ ఇన్ ద లోకల్ హోస్ట్. ఓకే, మన కంప్లీట్ కోడ్ అనేది మన లోకల్ మిషన్ లో రన్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ ran అవర్ కోడ్ బేస్ ఇన్ ఏ పర్టికులర్ పోర్ట్. సరేనా? సో మనం ఫ్రంట్ ఎండ్ అయినా వేరే పోర్ట్ లో రన్ చేసుకోవచ్చు, బ్యాక్ ఎండ్ అయినా వేరే పోర్ట్ లో రన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కటి వీ నీడ్ టు డిఫైన్ విచ్ పోర్ట్ దట్ వీఆర్ రన్నింగ్ అవర్ అప్లికేషన్. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం వచ్చేసి విల్ డిస్కస్ అబౌట్ HTTPS మెథడ్స్. ఓకే, విల్ డిస్కస్ అబౌట్ HTTPS మెథడ్స్. సో బేసికల్ గా ఏంటంటే మనకు ఏ అప్లికేషన్ తీసుకున్నా there will be few types that user can request the data. There will be few types user can request the data. So we'll discuss about HTTP methods. I'll just zoom in little bit.
సో హెచ్టిటిపి మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ద హెచ్టిటిపి మెథడ్స్, ఓకే, సో అసలు హెచ్టిటిపి అంటే ఏంటి? ఎనీవన్ నో వాట్ ఈస్ హెచ్టిటిపి? హెచ్టిటిపి అంటే ఏంటి? ఇఫ్ ఐ కాపీ దిస్, ఓకే, అండ్ ఇఫ్ ఐ పేస్ట్ ఇట్ హియర్, యూ కెన్ సే దిస్ హెచ్టిటిపిఎస్, రైట్? అదే మన లోకల్ కోడ్ బేస్ అయితే, ఇఫ్ ఐ ఓపెన్ దిస్ and then local host 3001, you can see if I copy this and paste it here, http, right? So ఈ https అంటే ఏంటి? So http is nothing but, anyone know this? ఎవరికైనా తెలుసా? సో hypertext transfer protocol, ఓకే. సో ఈ హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో బేసికల్ గా ఇది ఎందుకంటే, సో వెనెవర్ వీఆర్ గోయింగ్ టు ప్రాసెస్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ద ఆన్లైన్ ఆర్ ఇన్ ద సర్వర్, సో వీ నీడ్ దిస్ హెచ్టిటిపి, ఓకే. సో ప్రోటోకాల్ అనేది బేసికల్ గా ఏంటి? ప్రోటోకాల్ ఇట్ మీన్స్ రూల్స్, మీన్స్ సెట్ ఆఫ్ రూల్స్. ప్రోటోకాల్ అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. సో ఈ హెచ్టిటిపి అంటే, ఓకే, ఈ హెచ్టిటిపి అంటే ఇట్ ఈస్ ఏ రూల్ బుక్ దట్ బ్రౌజర్ అండ్ సర్వర్ ఫాలో. సో ఈ హెచ్టిటిపి అంటే ఇట్ ఈస్ ద రూల్ బుక్ which will follow, the browser and server will follow this rule books. అర్థమవుతుందా? సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, బ్రౌజర్ వచ్చేసి హెచ్టిటిపి రిక్వెస్ట్ ని పంపిస్తుంది, ఓకే. ఇక్కడ ఎస్ ఉంటే అది సెక్యూర్ అని, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ విత్ సెక్యూర్డ్, ఎస్ అంటే, సరేనా? So it will send the HTTP request to server, and browser ki em veltundi, browser ki HTTP response ఎక్కడ నుంచి? సర్వర్. చూడండి, బ్రౌజర్ ఏం చేస్తుంది? HTTP రిక్వెస్ట్ ని పంపిస్తుంది సర్వర్ కి, సర్వర్ HTTP రెస్పాన్స్ ని బ్రౌజర్ కి అయితే పంపిస్తుంది. అర్థమవుతుందా? సో ఇది బేసికల్ గా హెచ్టిటిపి గురించి, ఓకే. ఇది బేసికల్ గా హెచ్టిటిపి గురించి. నౌ విల్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ద హెచ్టిటిపి మెథడ్స్, ఓకే. నౌ విల్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ హెచ్టిటిపి మెథడ్స్. సో ఇక్కడ మెథడ్స్ అంటే ఏంటి? టైప్ ఆఫ్ యాక్షన్ దట్ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్, టైప్ ఆఫ్ యాక్షన్, ఓకే. టైప్ ఆఫ్ యాక్షన్. నార్మల్ గా మనం ఏం చేస్తాము? we will fetch the data or we will create the data. సింపుల్ గా చెప్పాలంటే, ఎగ్జాంపుల్ మనం ఫ్లిప్కార్టే తీసుకోండి. మనం అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము? సైన్ అప్ వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ తీసుకోండి, ఫ్లిప్కార్ట్, ఓకే. అకౌంట్ క్రియేషన్, రైట్. నెక్స్ట్ ఏం చేస్తాం? లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్, అప్డేట్ ద కార్ట్, add and update the cart, సరేనా? అండ్ delete the products from cart. ఈ యాక్షన్సే కదా మనం చేసేది ఫ్లిప్కార్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ కి, రైట్. అకౌంట్ మనం క్రియేట్ చేస్తాం, రైట్. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం లాగిన్ అయితే విల్ సీ ద లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్, అండ్ దెన్ whatever the products that we want, we will add those products to the cart. సరేనా? ప్రోడక్ట్స్ అన్ని మనం కార్ట్ కి యాడ్ చేసుకుంటాం, లేదంటే మళ్ళీ కార్ట్ లోకి అప్డేట్ చేస్తాం. యాడ్ ఆర్ అప్డేట్, వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ మెన్షన్ దట్ నేమ్.
ఆఫ్టర్ దట్ ఏదైనా మనకు ప్రోడక్ట్ వద్దు అనుకుంటే మనం డిలీట్ అయితే చేస్తాం. సో ఈ యాక్షన్స్ ని పర్ఫామ్ చేయడానికి we have specific HTTPS methods. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అకౌంట్ క్రియేషన్. ఓకే, అకౌంట్ క్రియేషన్. సో there is a HTTPS method called post. Okay, when new record creation, న్యూ రికార్డ్ ఎంట్రీ ఆర్ క్రియేషన్, మనం ఎప్పుడైతే కొత్త రికార్డు మనం డేటాబేస్ లోకి క్రియేట్ చేస్తామో లేదంటే ఎంటర్ చేస్తామో దెన్ వీ నీడ్ టు యూజ్ ద పోస్ట్ మెథడ్. సరేనా? దెన్ వీ నీడ్ టు యూజ్ ద పోస్ట్ మెథడ్ వెన్ ఫెచ్చింగ్ ద డేటా. మనకు ఏదైనా డేటా కావాలి, we just need to read the data, fetching or read the data, then we will use the get method. Okay, then we will use get method. Updating the existing data. Updating the existing data, which HTTP method we will use? Put. Okay na, put HTTP method we will use to update the existing data. So delete, name itself will mention delete, to delete the existing data. మనం ఎగ్జిస్టింగ్ డేటాని డిలీట్ చేయాలంటే we will use the delete HTTP method. సో దీస్ ఆర్ ద HTTP మేజర్ మెథడ్. ఇంకా చాలా ఉన్నాయి, ఆప్షన్ అని, ప్యాచ్ అని, చాలా ఉన్నాయి, అవన్నీ అవసరం లేదు. దీస్ ఆర్ ద మేజర్ మెథడ్స్ విచ్ we will use to perform the HTTP actions. అర్థమవుతుందా? మనం APIs క్రియేట్ చేసుకునేటప్పుడు we will use this type of methods: post, get, put, delete. ఈ HTTP మెథడ్స్ అయితే మనము యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా మీకు? ఈ HTTP మెథడ్స్ అంటే ఏంటో అర్థమైందా? ఏ HTTP మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలో అర్థమైందా? ఏ HTTP మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలో అర్థమైందా? నౌ లెట్స్ సీ an example to create with this HTTP methods. ఓకే, class2.js అని నేను ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాను. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, కాన్స్ట్ HTTP ఈక్వల్స్ టు రిక్వైర్ HTTP. ఆల్ రైట్, తర్వాత మనం ఏం చేయాలి, we need to create a server. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, importing the HTTP module to create the server. సో ఫస్ట్ HTTP మాడ్యూల్ అయితే ఆ ప్యాకేజ్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. నౌ లెట్స్ క్రియేట్ ఏ సర్వర్. కాన్స్ట్ సర్వర్ ఈక్వల్స్ టు HTTP డాట్ క్రియేట్ సర్వర్. క్రియేట్ సర్వర్. సో ఇలా అయితే మనము సర్వర్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో వీ నీడ్ టు స్టార్ట్. ఇక్కడ మనం సర్వర్ని అయితే క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, వీ నీడ్ టు స్టార్ట్ ద సర్వర్, రైట్? సో సర్వర్ని స్టార్ట్ చేయాలంటే సర్వర్ డాట్ లిజన్. ఓకే, సర్వర్ డాట్ లిజన్. ఇక్కడ మనం పోర్ట్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా? అండ్ దెన్ వీ నీడ్ టు మెన్షన్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ హియర్. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను అనానిమస్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే మెన్షన్ చేసి జస్ట్ మెన్షన్ చేస్తున్నాను, సర్వర్ ఇస్ లిజనింగ్ ఇన్ 3000 అని. సో ఇక్కడ మనకి ఏ పోర్ట్ కావాలంటే ఆ పోర్ట్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. సో నిన్న ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఇదైతే మనం నిన్న డిస్కస్ చేసాం. నౌ లెట్స్ జస్ట్ రన్ దిస్. ఎలా రన్ చేయాలి, జస్ట్ నోడ్ స్పేస్ ఆ పర్టికులర్ ఫైల్ నేమ్ ఇవ్వాలి, class2.js. okay, now if I open this, now we can see hello world. ఓకేనా? సో ఇక్కడ మనకు మన సర్వర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఆల్ రైట్,
మన సర్వర్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? యాజ్ ఐ సెడ్, వీ నీడ్ టు క్రియేట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏపీఐస్, రైట్? మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏపీఐస్ అయితే క్రియేట్ చేయాలి, సరేనా? సో ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏపీఐస్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం జస్ట్ విల్ రిమూవ్ దిస్ విచ్ వీ డోంట్ వాంట్ ఇట్. నేను ఇక్కడ జస్ట్ రాస్తున్నాను console.log. ఓకే, ఎప్పుడైతే మనకు యూజర్ రిక్వెస్ట్ చేస్తాడో హియర్ వీ కెన్ సీ ద కన్సోల్. ఓకే, ఇక్కడ నేను యూఆర్ఎల్, ఏ యూఆర్ఎల్ యూజర్ రిక్వెస్ట్ చేశాడో మన సర్వర్ కి మనం ఇక్కడ రాసుకోవచ్చు console.log https మెథడ్. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం రాయట్లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఎనీథింగ్. I'll just refresh the page. మనం నోడ్ యూస్ చేసాం కాబట్టి we need to restart the server first. Now when I refresh this page, it is refreshing. ఇక్కడ చూడండి మనకేమైంది, రిక్వెస్ట్ రిసీవ్డ్. ఏ రిక్వెస్ట్ వచ్చింది మనకు? యూఆర్ఎల్ జస్ట్ స్లాష్ అయితే వచ్చింది. అండ్ వాట్ ఈస్ ద https మెథడ్ దట్ వి రిసీవ్డ్? గెట్ మెథడ్. అర్థమవుతుందా? గెట్ మెథడ్. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ద I'll create a folder here, blank collection. ఓకే, December 2025 బ్యాచ్ అనేది క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేను ఒక రిక్వెస్ట్ అయితే క్రియేట్ చేసుకుంటాను. సో హియర్ ఐ విల్ జస్ట్ క్రియేట్ ఏ యాడ్ రిక్వెస్ట్. సో ఏదో ఒక నేమ్ ఇచ్చేసి నేను ఇక్కడ http మెన్షన్ చేసిన ప్రాబ్లం లేదు, లోకల్ హోస్ట్ 3001, సరేనా? సో ఇక్కడైతే నేను ఇలా మెన్షన్ చేశాను. సో వెన్ ఐఎమ్, సో మన పోర్ట్ ఏంటి? 3000 కదా. సో వీ నీడ్ టు మెన్షన్ హియర్ 3000. సో ఇక్కడ నుంచి నేను పంపిస్తే we are not getting any response because we are not returning any response. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ http రిక్వెస్ట్ అయితే వచ్చింది. వాట్ ఈస్ ద URL దట్ వీ హ్యావ్ ప్రింటెడ్, సరేనా? అండ్ http రిక్వెస్ట్ డాట్ మెథడ్ అనేది మనకు ఏ మెథడ్ అయితే రిక్వెస్ట్ చేసామనేది వస్తుంది. ఆల్ రైట్, ఐ జస్ట్ క్యాన్సల్ ఇట్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నేను http మెథడ్ అయితే మారుస్తున్నాను, పోస్ట్ అనేది. నేను when I requested that, you can see we got the post method. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే we are going to create different type of APIs with this different type of http methods. అర్థమవుతుందా? సో ఇక్కడ నేను I will just create if request.url is this, okay, and request.method equals to get. ఇలా అయితే request.url equals to this and request.method equals to get, then I'll just mention that welcome to home page. Else if about us page. Else if I'll mention request.url equals to sign up /sign up post else if add cart ut. ఇక్కడ product added to cart. Else if delete cart, product removed from the response.
invalid రిక్వెస్ట్, ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అయితే నేను రెస్పాన్స్ లో పంపిస్తాను. సో ఇక్కడ చూసుకోండి ఎంత ఈజీగా మనం ఏపీఎస్ అయితే క్రియేట్ చేసాము. చాలా సింపుల్, చాలా సింపుల్ గా మనం ఏపీఎస్ అయితే క్రియేట్ చేసేసాం. ఆల్రైట్, చాలా సింపుల్ గా మనం ఏపీఎస్ అయితే క్రియేట్ చేసేసాం. సో ఎనీ హౌ ద డేటా ఇస్ గోయింగ్ టు బి సేమ్. I'll just write it here. This is not needed, this is not needed, this is not needed. చూడండి ఎంత సింపుల్ గా మనం ఎన్ని ఏపీఎస్ అయితే క్రియేట్ చేసాం. సో ఎప్పుడైతే యూజర్ జస్ట్ స్లాష్ అండ్ హెచ్టిటిపి మెథడ్ గెట్ అని మనకు వస్తుందో దెన్ వీ విల్ సెండ్ దిస్ కైండ్ ఆఫ్ మెథడ్, దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్. సరేనా, దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ దట్ వీ విల్ సెండ్. నౌ యూ కెన్ సీ when I am just entering this slash and selecting the get method, sending it, so we need to restart the server, right? So ikkada manam server aithe restart cheyali. So you can see welcome to home page, welcome to home page. So just by default ga manam enter chese it will be home page. All right, manam slash about iste స్లాష్ అబౌట్ అండ్ హెచ్టిటిపి మెథడ్ ఏంటి మనకు, హెచ్టిటిపి మెథడ్ అయితే గెట్టే కదా. ఆల్ రైట్, సో ఇక్కడ యూ కెన్ సీ దిస్ ఈజ్ అబౌట్ పేజ్, దిస్ ఈజ్ అబౌట్ పేజ్. సో నెక్స్ట్ మనం సైన్ అప్ చేయాలంటే ఇక్కడ సైన్ అప్. ఓకే, సైన్ అప్ అనేది ఏంటి, సైన్ అప్ అనేది పోస్ట్ మెథడ్ కదా. సో నేను ఇక్కడ గెట్ అనేది సెలెక్ట్ చేసి సెండ్ చేశాను అనుకోండి, చూడండి ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అయితే వచ్చింది. ఎందుకు, సైన్ అప్ అనేది పోస్ట్ మెథడ్ లో ఉంది, ఇట్ ఈస్ నాట్ గెట్ మెథడ్. సో ఇక్కడ మనం పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని దెన్ వీ నీడ్ టు సెండ్ ద డేటా. యూ కెన్ సీ సైన్ అప్ సక్సెస్ఫుల్. ఆల్ రైట్, నెక్స్ట్ యాడ్ కార్ట్ అని ఉంది. సరేనా, యాడ్ కార్ట్ అనేది మనకి ఏ మెథడ్, ఇఫ్ ఐ సెండ్ పోస్ట్ ఇట్ విల్ బి ఇన్వాలిడ్ రిక్వెస్ట్. యాడ్ కార్ట్ అనేది మనము పుట్ మెథడ్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి we need to mention that put method here. And you can see product added to cart, product added to cart. అదే మనం డిలీట్ చేయాలనుకోండి, డిలీట్, సో డిలీట్ కార్ట్. సో ఇక్కడ మన డిలీట్ కార్ట్ అనేది డిలీట్ అనేది మెథడ్, హెచ్టిటిపి మెథడ్. బట్ ఇక్కడ మనం పుట్ అనేది లేదంటే వేరే మెథడ్ మెన్షన్ చేస్తే ఇట్ విల్ కమ్ టు ద ఎల్స్ కండిషన్, సో ఇట్ విల్ మెన్షన్ ఇన్వాలిడ్ రిక్వెస్ట్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, డిలీట్ అనేది మెన్షన్ చేసుకొని సెండ్ చేయాలన్నమాట. యూ కెన్ సీ ప్రోడక్ట్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కార్ట్. అర్థమైందా? సో ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏపీఎస్ అయితే క్రియేట్ చేసుకుంటాం అనమాట. సరేనా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏపీఎస్ దట్ వీ కెన్ క్రియేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ హెచ్టిటిపి. అండర్స్టూడ్? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? Understood? Any doubt in this? Any doubts? If you guys have any doubts, you can feel free to ask me. So now we'll see a few more things. సో ఇక్కడ మనము 200 అయితే పంపిస్తున్నాం కదా, ఈ 200 అంటే ఏంటి, హెచ్టిటిపిఎస్ స్టేటస్ కోడ్. సో హెచ్టిటిపి స్టేటస్ కోడ్, సో మనం హెడ్ లో అయితే పంపించాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు రెస్పాన్స్ లో ఇది ఎక్కడ వస్తుందంటే, యూ కెన్ సీ ఇన్ ద పోస్ట్ మ్యాన్. ఓకే, ఇన్ ద పోస్ట్ మ్యాన్ యూ కెన్ సీ హియర్ 200. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 200 ప్లస్ లో 400 మెన్షన్ చేశాను అనుకోండి. 400 అంటే ఏంటి, బ్యాడ్ రిక్వెస్ట్. అండ్ వెన్ ఐఎమ్ సెండింగ్ దిస్, ఐ నీడ్ టు రీస్టార్ట్ దట్. So when I am sending this, you can see here 400 bad request. అర్థమవుతుందా, 400 బ్యాడ్ రిక్వెస్ట్. సో ఈ హెచ్టిటిపి మెథడ్స్ ఎందుకంటే, హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ ఎందుకంటే, దిస్ విల్ బి యూస్ఫుల్ టు ఎన్షూర్ వాట్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్. అర్థమవుతుందా? సో ఈ స్టేటస్ మెథడ్స్, స్టేటస్ కోడ్స్ ఎందుకు యూస్ఫుల్
for telling the client about the status of the request, whether you got the proper status or not. అర్థమవుతుందా? సో ఈ స్టేటస్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిపెండ్స్ ఆన్ అవర్ యూస్ కేస్, వీ నీడ్ టు రిటర్న్ ద స్టేటస్ కోడ్ ప్రాపర్లీ. ఓకే, నౌ లెట్ us see how can we send the data from the front end. ఓకే, మనం ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా పంపించాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see లైక్ గెట్ ఏపీఐ ఉంది. గెట్ సో ఇన్స్టెడ్ ఆఫ్ అబౌట్ products. ఓకే, ఇక్కడ నేను ప్రోడక్ట్స్ అయితే ఏపీఐ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇక్కడ మనకు ప్రోడక్ట్స్ గెట్ ఏపీఐలో ప్రోడక్ట్స్ అయితే జస్ట్ రీస్టార్ట్ ఇట్. సో ఇక్కడ మనం ప్రోడక్ట్స్ ఏపీఐ అయితే క్రియేట్ చేసాం కదా. సో మనము ప్రోడక్ట్స్ కి ఇన్పుట్ మనం ఏదైనా పంపించాలి. ఒక పర్టికులర్ ప్రోడక్ట్ తీసుకొని ఆ పర్టికులర్ ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలి. సో మనం ఈ గెట్ ఏపీఐకి మనం ఇన్పుట్ ఎలా పంపించవచ్చు? దేర్ ఆర్ 2 ways that we can pass the input to the get APIs. Not only get APIs, any API. There are, for get API there is specifically one way to send the data. Okay, మనం get API లో డేటాని ఎలా సెండ్ చేయాలంటే, so you can see here query parameters. We need to send the details to get API in query parameters. So I will write here. I'll write down here somewhere. Get API. లేదంటే I'll just write the date class to itself. So get API సో గెట్ ఏపీకి ఇన్పుట్ పారామీటర్స్ అయితే మనం ఎలా పంపిస్తామో మనం యూఆర్ఎల్ లో అయితే మెన్షన్ చేస్తాం. దీన్ని క్వైరీ పారామీటర్స్ అంటారు. ఓకేనా, దీన్ని క్వైరీ పారామీటర్స్ అంటారు. గెట్ ఏపీలో ఆల్వేస్ రిమెంబర్ వీ నీడ్ టు పాస్ ద పారామీటర్స్ ఇన్ క్వైరీ. సో ఇది మన ఏపీఐ అనుకుంటే మనం క్వశ్చన్ మార్క్ అండ్ వాట్ ఈస్ ద కీ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ అండ్ వాట్ ఈస్ ద కీ అండ్ వాల్యూ 2. సో ఇలా అయితే పంపించాలన్నమాట. సరేనా? సో పోస్ట్ ఏపీఎస్ కి మనం ఎలా పంపిస్తాము? పోస్ట్ ఏపీఎస్ కి అండ్ పుట్ ఏపీఎస్ కి మనం ఏం చేస్తామంటే బాడీ పారామీటర్ లో పంపిస్తాం. ఓకే, బాడీలో మనకు దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ దట్ వీ కెన్ పాస్ ద డేటా, రైట్? సో ఇక్కడ మనము బాడీలో అయితే డేటా అనేది పంపిస్తాం పోస్ట్ ఏపీఎస్ కి. సేమ్ పుట్ ఏపీఎస్ కి కూడా మనం బాడీలో డేటా అనేది పంపిస్తాం. డిలీట్ ఏపీకి మనం క్వైరీలో అయినా పంపించుకోవచ్చు, లేదంటే బాడీలో అయినా పంపించుకోవచ్చు. దేర్ ఈస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ పాత్ పారామీటర్. సో ఈ పాత్ పారామీటర్స్ ఎందుకంటే మన యూఆర్ఎల్ డైనమిక్ గా వర్క్ అవ్వడానికి మనం పాత్ పారామీటర్స్ అయితే యూస్ చేస్తాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ లేటర్ అబౌట్ దిస్ పాత్ పారామీటర్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ లేటర్. బట్ ప్రజెంట్ అయితే మనం ఏం చేద్దామంటే ఈ క్వైరీ పారామీటర్స్ ని ఎలా పంపిస్తాము అండ్ ఈ బాడీ పారామీటర్స్ ని ఎలా పంపిస్తాం అనేది చూద్దాం. ఓకేనా, నౌ లెట్ us see. అండ్ ఇక్కడ మనం ఆ డేటాని కూడా రిసీవ్ చేసుకోవాలి, రైట్? సో నౌ విల్ సీ హౌ కెన్ వి పాస్ ద డేటా అండ్ హౌ కెన్ వి రిసీవ్ ద డేటా. అర్థమవుతుందా చెప్పేది? అర్థమవుతుందా? సో ఇక్కడ మనకు డేటా అయితే ఇన్పుట్ గా రావాలి కదా. సో ప్రోడక్ట్స్ లో, సో హియర్ console.log okay, console.log. I'll just receive the parameter 1. Okay, post అయితే console.log request.body. console.log
సో ఇలా మనం ఇక్కడ నేను జస్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ going to do anything. I'm just printing the response, the data that we are receiving here. Okay, so I'll just restart the server. So get products lo మనం ఏం చేస్తామంటే we will send the query parameters. ఇక్కడ get products ఉంది కదా, query parameters అంటే మనం ఇక్కడ డైరెక్ట్ గా క్వశ్చన్ మార్క్, ఓకే క్వశ్చన్ మార్క్, I'll just select category equals to I'll select mobile. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా ఇక్కడైతే యాడ్ అయిపోతుంది. సో మనం క్వరీ పారామీటర్ లో ఇలా యాడ్ చేయాలన్నమాట. ఆర్ ఎల్స్ we can directly add from here because we are using the Postman as UI tool, right, application. సో మనకి ఈజీగా ఉంటుంది API టెస్ట్ చేయడానికి. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే రేంజ్ 100 ప్రెసెంట్ అయితే ఈ రెండు పారామీటర్స్ అయితే పంపించాలి. సో ఎప్పుడైతే when I am going to click this send, request received, products, request HTTPS method, and we can see ఇక్కడ చూడండి మనకు we got this category and range as well, right? So we got this category and range as well in the input parameters. సో ఇలా అయితే మనం ఇన్పుట్ లో పంపించగలం, అర్థమవుతుందా? సో మనం ఇలా ఇన్పుట్ లో అయితే పంపించగలం. సో ఫర్దర్ మోర్ క్లియర్ గా ఎలా రాయొచ్చు, సో I'll just comment everything. Okay, I'll just comment everything. Just comment this. Let us write a simple one here. So ikkada const I'll just extract the data. నేను ఇక్కడ ఎక్స్ట్రా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. const parse URL equals to parse URL equals to URL dot parse. Okay, so URL అనేది inbuilt const module అన్నమాట. Okay, this is to extract the query parameters. Specifically to extract the query parameters, we will use this URL. Okay, so ikkada const parsed URL అయితే వచ్చింది, and from this what we can do is const path equals to path dot this. Okay, so if path equals to మన ఆల్రెడీ get method ఉంది కదా ఇక్కడ, and we have this, amend this, path equals to this, and here we go, we are getting the data. So when I send this, so మనం ఏం చేయాలి, we need to restart the server because we are using node class filename.js కదా. So when I send this, this is the product page, we got this is the product page. ఇక్కడ చూసుకుంటే, and here you can see the response. Okay, you can see the response. List of query parameters we got list of query parameters. Don't consider this warning message. మనం ఎలాగో ఎక్స్ప్రెస్ చేసుకెళ్తాం కాబట్టి ఇవన్నీ రావు. దట్ ఈస్ మచ్ మోర్ ఈజియర్. బట్ మీకు HTTP గురించి తెలియాలి కాబట్టి నేను HTTP గురించి అయితే చెప్తున్నాను. ఈ నెక్స్ట్ క్లాస్ లో మనం కంప్లీట్ ఎక్స్ప్రెస్ జేఎస్ గురించి డిస్కస్ చేద్దాం. అర్థమవుతుందా? సో ఇలా మనం క్వెరీ పారామీటర్స్ అయితే పంపించవచ్చు. అర్థమవుతుందా? ఇలా క్వెరీ పారామీటర్స్ అయితే పంపించవచ్చు. సిమిలర్లీ, okay, similarly if I am going to create else if
path equals to sign up. Okay, I'll just mention this. Okay, request dot body. So if I mention here I'll save this, I'll duplicate it. సో ఇక్కడ మనం సైన్ అప్ అనేది మెన్షన్ చేస్తాం. సైన్ అప్. సో సైన్ అప్ అనేది ఏంటి? పోస్ట్ మెథడ్. సో బాడీ పారామీటర్లు మనం ఎలా పంపించాలంటే యూ కెన్ సీ హియర్ దెర్ ఈస్ ఎ బాడీ, రైట్? సో ఇక్కడ వీ నీడ్ టు సెలెక్ట్ రా and then we need to select the JSON. Okay, we need to select the JSON. So here we can mention name John, age. So pratidi manam double quote lo aithe పంపించాలన్నమాట. And gender, email, okay చాలు. So when I am going to send this, so ikkada manam we need to restart the server, right? So I am going to send this. చూడండి sign up successful అని వచ్చింది. And you can see this request.body. Why this request.body is undefined? Why this is not getting sent? Shut this. Send. Sign up successful. Body parameters we got undefined. Why? Request.body is undefined. There is something that's wrong somewhere. Ra and then JSON. Save this. Sign up successful. Okay, sorry. So manam HTTP use చేస్తున్నాం కాబట్టి then what we need to do is here instead of this we need to receive the data in chunks. So let body equals to empty. Okay, empty request dot on. సో ఇలా అయితే రిసీవ్ చేసుకోవాలి. ఓకే, డేటా అయితే మనం HTTP యూస్ చేసుకుంటున్నాం కాబట్టి we need to receive the data in request dot on and chunk. Don't worry about this. Later we are not going to use this kind of formats ఎందుకంటే we are going to use the Express.js library. But for now you need to know this. మీకు జస్ట్ ఇది తెలిస్తే చాలు, అర్థమవుతుందా? సో మనం బాడీ పారామీటర్లో డేటా వస్తే we need to receive it in the chunk. ఓకే, సో ఇక్కడ నేను when I am going to send this, now you can see we got the data, request body parameters. సో మనం బ్యాక్ ఎండ్ లో ఏం చేయొచ్చు, మనకు డేటా వచ్చిన తర్వాత ఇక్కడ we can write our business logic. ఓకే, బిజినెస్ లాజిక్ అంటే ఏం చేస్తాము, స్టెప్ బై స్టెప్
మనం కోడ్ అయితే రాసుకోవాలి. ఫస్ట్ స్టెప్ validate the user input in with regex. ఓకే, తర్వాత validate the user input with database ఆల్రెడీ యూజర్ డీటెయిల్స్ ఉన్నాయా లేదా అనేది వ్యాలిడేట్ చేస్తాం. సో ఒకవేళ లేకుంటే if user not found, create the user in DB. Okay, if DB and return success response, else return if user found, return the error response. సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ మన బిజినెస్ లాజిక్ అయితే రాసుకుంటాం అనమాట. డైరెక్ట్ గా మనం డేటాబేస్ లో డేటా అయితే ఇన్సర్ట్ చేయం కదా. సో ఇక్కడ మనం జేసన్ డేటాని రిసీవ్ చేసుకున్నాము. రిసీవ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని వ్యాలిడేట్ చేసుకుని కీ బై కీ మనం పారామీటర్స్ అన్ని వ్యాలిడేట్ చేసుకుని మనం డేటాబేస్ తో చెక్ చేసుకుని తర్వాత మనం డేటాబేస్ లో అయితే క్రియేట్ చేసుకుంటాం. దాన్ని బేస్ చేసుకుని మనం సక్సెస్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్ మనం యూజర్కి అయితే రెస్పాన్స్ లో సెండ్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ హౌ వీ కెన్ క్రియేట్ ద APIs with the help of HTTP module. Okay, with the help of HTTP modules, this is how we can create the APIs. Clear? It difficult because, but don't worry. In the later classes, we are going to use the Express యూస్ చేస్తాం కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పాపులర్ ఫ్రేమ్వర్క్స్. సో మనం NPM యూస్ చేసి మనం ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో ఐ విల్ టెల్ యూ అబౌట్ ద Express.js. సో ఇట్ విల్ బి వెరీ ఈజీ. అండ్ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దిస్, ఓకే, ఐ విల్ టెల్ యూ బేసిక్స్ అబౌట్ ద Express.js. అండ్ దెన్ ఓకే, ఫస్ట్ నేను బేసిక్స్ ఆఫ్ Express.js. And then I will tell you about MVC design pattern. I'll explain you about this MVC design pattern. Asal design pattern ante enti, specifically ga MVC ante ento nenu explain aithe chestanu. Okay, but present aithe meeru APIs ela create cheyali with the help of HTTP method, HTTP module, which is default module in the Node.js. మనం స్పెసిఫికల్ గా NPM యూస్ చేసుకుని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇవన్నీ మనం Node.js ఇన్స్టాల్ చేసేటప్పుడే, Node.js సాఫ్ట్వేర్ మనం సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు బై డిఫాల్ట్ గా ఇవన్నీ వచ్చేస్తాయి. HTTP కానీ, URL కానీ, ఇంకా చాలా లైబ్రరీస్ డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. అందుకని మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ అవుట్ సైడ్ లైబ్రరీ కాబట్టి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, వైల్ ఇన్స్టాలింగ్ దట్ I'll explain you about those things, everything like what is package.json, node modules ante enti avanni nenu tarvata aithe explain chestanu. But no need to worry about it. Again, I am saying one thing that you need to know. For now, concentrate on the HTTP module. APIs ela create cheyalo adi matram teluskondi. Ardhamavutunda? So again don't worry about the thing. ఇది మనం ఫ్రంట్ ఎండ్ లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అవన్నీ నేను తర్వాత చెప్తాను. సరేనా? బ్యాక్ ఎండ్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి, ఫ్రంట్ ఎండ్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి, మనం ఫ్రంట్ ఎండ్ లో నుంచి బ్యాక్ ఎండ్ కి కమ్యూనికేట్ ఎలా చేయాలో ఆల్రెడీ మీకు APIs ఎలా ఇంటిగ్రేట్ చేయాలో తెలుసు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, ఫ్రంట్ ఎండ్ లో APIs ఎలా ఇంటిగ్రేట్ చేయాలో. సేమ్ అంతే. ఈ APIs ని మనం ప్రీవియస్ గా ఏం చేసాం, థర్డ్ పార్టీ APIs అయితే యూస్ చేసాం కదా. మనం క్రియేట్ చేసిన APIs అయితే మనం ఇంటిగ్రేట్ చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా? సో గైస్, ప్లీజ్ ప్రాక్టీస్ సో దట్ యు విల్, మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మోర్ క్లారిటీ వస్తుంది. ఓకే, సో మీకు డౌట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి మంచిగా.
Then doubts unte we'll discuss in the further class. Okay, until that, practice well. Thanks for joining. Thank you everyone with the new topic. All the very best. I'll release the score right now. Thank you.